మీరు మీ దగ్గర ఉన్న ఆహారం మొత్తాన్ని తిరిగిచ్చేశారు. ఇప్పుడు మీకు ఒక గుడ్ న్యూస్ ఉంది. గుడ్ న్యూస్ ఏంటంటే చెప్పు. మీరు తీసుకునే ఆహారానికి లిమిట్ అనేదే లేదు. అయ్యా మీరు దేవుడయ్యా. ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ దున్నుకున్నాడు దున్నుతున్నంత. చీఫ్ తమ క్లాన్ కోసం తీసుకువచ్చిన ఆహారాన్ని వేరే క్లాన్ సభ్యులకు ఇచ్చిపుచ్చుకోవడం గాని, అడిగినప్పుడు ఇవ్వడం కానీ చేయకూడదు. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. అలానే ఏ క్లాన్ సభ్యులు వండుకున్న ఆహారాన్ని ఆ క్లాన్ సభ్యులు మాత్రమే తినాల్సి ఉంటుంది. కడిగావులే చెప్ప మళ్ళీ ఇదేం ఫిట్టింగ్? పూం పుహార్ ఫిట్టింగ్. ఇదెక్కడి పూం పుహార్ రా బాబు. 10 seconds. మీ షాపింగ్ పూర్తి చేయడానికి 10 సెకండ్లు మాత్రమే సమయం ఉంది. తీసుకో పండగ తీసుకో. ఆటో ఇంకా ఏమో సార్ నాకు కనబడదు. నీకేం చెవులేని పిల్లదా? చెవుడా? మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. ఒక్కదానికే ఎలా అలవాయా ఎలా కూర్చో. అన్నా అన్నా నేను తింటే నువ్వు తిన్నట్టే. అంత ఎవడరా చెప్పింది? నేను తింటే నువ్వు తిన్నట్రా. చూడండి. చెప్పు తగ్గుతాయి ఏదైనా మాట్లాడే ఉంటే. నీ కంఫర్ట్ గానే ఉందిగా. కానీ నీతో మాట్లాడు. దొంగేడు పంత కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. నేను ఆల్తాలా. నువ్వు ఆగుతావా? చూడరా. ఐ డోంట్ ట్రస్ట్ నిఖిల్. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. పేపర్ సిజర్స్ రాక్ పేపర్ సిజర్స్. అయ్యే మరి పిల్ల ఆలోచనలు అంటే. నాకు మైదా పిండి ఏంటి ఎలా చెప్తారా? ప్లీజ్ హెల్ప్ చేయండి. మైదా పిండి ఏంటి నాకే తెలియదు ఎలా చేస్తా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. శనగపప్పు, ఎవడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మని కొట్టేద్దాం. నెయ్యి, యాయా కొబ్బరి నూనె నేను తెచ్చింది. నీకు ఆడడం రాదు, ఊరికనే కూర్చోమన్నా కూర్చోవు. పోరా, నాకు తెలుసు. నేను ఒప్పుకోను. నువ్వు అన్ని దొంగ లెక్కలు చెప్తున్నావు. లేదు, ఆ పాయింట్ ఇస్తే 3-3 అవుతుంది నాకు. అందుకే నాకు ఆ కన్ఫ్యూజన్ వద్దు అని నాకు ఇవ్వలేదు. నేను సంచాలక మరి నన్ను అడుగు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? ఇచ్చేయండి వాళ్ళకు కూడా ఫుడ్. మేమే వండుకుంటాం కావాలంటే అందరం కలిసి. దిట్స్ ఎ రిక్వెస్ట్. చాలా బాధగా ఉంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇద్దరు ఇక్కడ 6 members ఉంటారు. అందుకే ఆ డిసిషన్ తీసుకున్నాను. ఎంతకి తెగించారా? ఇంత నిజానికి దిగుతారా? అంతులేని వీరుల క్లాన్ ఈ ఛాలెంజ్ లో గెలిచి షాపింగ్ చేసిన రేషన్ ని సొంతం చేసుకున్నందుకు బిగ్ బాస్ అభినందిస్తున్నారు. ఇప్పుడు గేమ్ ఆడినప్పుడు మరి నువ్వు గెలుచుకోవచ్చు కదా. సెకండ్ టాస్క్ గెలవద్దనే కదా, వాళ్ళే గెలవదా నాకు. అక్కడ ఇక్కడ వాళ్ళకి తెలియకుండా అయ్యా బాబోయ్, జనరల్ కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి. నీకు ఏంటి? ఎందుకు ఈ ప్రాబ్లం ఏమవుతుంది ఇప్పుడు? ఏమి మాట్లాడినా? అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి? నాకు ఆ మోషన్స్ ఆమె వాళ్ళ ఆమె గురించి కాదు. మళ్ళీ ఇప్పుడు ఏమో అనింది కదా, బయటకు వస్తున్నప్పుడు ఏమో అన్నావు. అది వేరే, అది నేను తర్వాత చెప్తాను. అది వేర్రా. ఓన్లీ బికాస్ యూ ఆర్ బిహేవింగ్ లైక్ నువ్వు ఇట్లా బిహేవ్ చేయడం వల్లనే ఎక్కడి నుంచి అయినా కూడా కాంప్లికేషన్స్ వస్తాయి. నా వల్ల ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. రేషన్ టాస్క్ పెట్టి నాకు ఆకలి వేసినట్టు ఇంకా బడి వస్తున్నారు కంటెస్టెంట్ ఊడేటట్టు. ఎక్కువ దాంట్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పర్సనాలిటీ ఇది విన్నర్ అన్నట్టు నాకు తెలిసి, నా ఉద్దేశం ప్రకారం. నాకు నేనే అనిపిస్తుంది. నాకు అంతే. వీడప్పుడే BBC రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. సార్ సారీ సార్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే.